ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కార్పొరేటర్ల ఇంటి ముందు బ్యానర్లు కట్టడాన్ని మంత్రి పొన్నం ఖండించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేశారని, అది బెడిసి కొట్టిందని మంత్రి మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీకి ఓటేయమని కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాడు బండి సంజయ్ గారు. నైతికత ఉండాలి కదా. రాజకీయంగా అన్లిమిటెడ్ రూరల్ బాడీ ఆర్ లెజిస్లేషన్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేస్తే ఓట్ల సంఖ్య ఎక్కువ. కానీ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం ఓట్లే 112. ఆ 112 ఓట్లల్లో బీఆర్ఎస్కి 24, బీజేపీకి 24 మొత్తం కలిస్తే కూడా వాళ్ళ మెజారిటీ రాదు. 50 ఎంఐఎం ఉన్నాయి, కాంగ్రెస్ 14 ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్లా 50 ఓట్ల అబ్సల్యూట్ మెజారిటీతో ఉన్నటువంటి ఎంఐఎం గెలుస్తుంటే 24 ఓట్లున్న బీజేపీ పోటీ చేస్తూ హిందువులైన వాళ్ళు ఓట్లు వేయాలని రెచ్చగొడితే ఏమర్థం ఉన్నది? దీనిలో టీఆర్ఎస్ పార్టీ ఓటు బహిష్కరించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఓటేయం. ఎట్టి పరిస్థితులలో ఎంఐఎంకి వేస్తామా, ఏమా ఓటు కాడుకో ఏం చేస్తామో మన నిర్ణయం బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్లో పాల్గొంటుంది. అదేవిధంగా